నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసి నష్టపోయారా, లేదా ఏదైనా ఒక వ్యాపార సంస్థ నుంచి, లేదా ఒక బీమా సంస్థ నుంచి, బ్యాంక్ సంస్థ నుంచి, హాస్పిటల్ నుంచి, సేవను అందించే సంస్థ నుంచి మీరు నష్టపోయారా? మరి ఎలా పరిష్కారం వెతుకోవాలి? ఏ చట్టం మనకు సపోర్ట్గా ఉంటుంది? సో మిత్రులారా, మన దేశంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనే చట్టం అమలులో ఉన్నది. వినియోగదారుడా మేలుకో, కొనుగోలుదారుడా జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది ఈ చట్టం. మీరు ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసి నష్టపోతే, లేదా ఏదైనా సేవను అందించే సంస్థ లోపం వలన మీరు నష్టపోతే, మీరు ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టులో, కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేసి మీ నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. మీకు ఏ రోజైతే నష్టం జరిగిందో, ఏ రోజైతే వివాదం ఏర్పడిందో, అప్పటి నుంచి మీరు వితిన్ ద 2 years లోపు సెక్షన్ 24 ఆఫ్ బి లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా కేసు ఫైల్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. మీకు జరిగినటువంటి నష్టము 20 లక్షల లోపు అయితే మీరు డిస్ట్రిక్ట్ ఫోరంలో కేసు ఫైల్ చేసుకోవచ్చు. మీకు జరిగినటువంటి నష్టము 20 లక్షల నుంచి కోటి రూపాయలైతే స్టేట్ కమిషన్ వద్ద మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, కేసు ఫైల్ చేసుకోవచ్చు. కోటికి పైగా అయితే మీరు నేషనల్ కమిషన్ వద్ద కేసు ఫైల్ చేసుకొని మీకు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. సో సివిల్ కేసు యొక్క ప్రొసీడింగ్ ఏ పద్ధతిలో ఉంటుందో అదే పద్ధతిలో కన్జ్యూమర్ ఫోరము, కమిషన్లు కూడా ఒక ప్రొసీడింగ్ ప్రకారంగా విచారణ జరిపి ఏ రకంగా వినియోగదారుడికి నష్టం జరిగిందో అంచనా వేసి వారికి జరిమానా విధించవచ్చు, జైలు శిక్ష విధించవచ్చు, లేదా వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా స్టేట్ కమిషన్కి, అలాగే కన్జ్యూమర్ ఫోరంలకు హక్కులు ఉంటాయి. సో మీరు నష్టపోకుండా ఉండాలంటే చట్ట ప్రకారంగా ప్రొసీడింగ్ ప్రారంభించాల్సిందే. ఒక వస్తువు, ఏదైనా ఒక విలువైన వస్తువు కొనుగోలు చేసి మోసపోయిన సందర్భంలో, లేదా హాస్పిటల్కి వెళ్ళాము, హాస్పిటల్లో మనకు నష్టం జరిగింది, లేదా బీమా సంస్థ మనకు నష్టం చేసింది, లేదా ఒక బ్యాంక్ సంస్థ మనకు నష్టం చేసింది, ఇలా సందర్భం ఏదైనా సరే కన్జ్యూమర్ ఫోరంలో మనం కేసు వేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.